వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి దోశ. మా ఇంట్లో దోశ ఫ్యామిలీ అని చెప్తాను కదా, దోశ ఎట్లా వచ్చింది అనేది చూపిస్తాను. మా ఇంట్లో స్పెషల్ ఏంటి, క్రంచీ ఉంటుంది, అందుకని మాకు ఎక్కువ ఇష్టం అన్నట్టు. మార్నింగ్ ఈవినింగ్ కూడా అదే తింటాం. మా పిల్లలు కూడా ఎట్లా తింటున్నారో చూపిస్తారు. తింటున్నారు వాళ్ళైతే. ఇవాన్షమ్మ ఏం తింటున్నావు? హలో చెప్పు. నిన్ననేమో వీడియో ఆఫ్ చేసినాక హలో ఫ్రెండ్స్, మా మమ్మీ చూడు ఎట్లా తింటుంది, మా డాడీ చూడు ఎట్లా తింటున్నాడు. చూడండి మా మమ్మీ ఏం చేసిందో ఈరోజు. నైట్ అంతా వీడియో మాట్లాడింది, వీడియో ఆన్ చేయకముందు, అది కూడా ఆడియో. దోశ అయిపోయింది, ఇంకోటి అయితే తెస్తున్నా. ఇది మా ఇంట్లో క్రంచీ దోశ ఇట్లుంటుంది. అందుకనే ఎక్కువ ఇష్టపడతారు. మెత్తగా ఉంటే మా ఇంట్లో ఇష్టం ఉంటుంది, అందుకే నేనైతే ఇట్లా వేసేస్తాను క్రంచీ. బాయ్ బాయ్ టాటా సీ యూ. అవునా, వచ్చిన తర్వాత మాట్లాడతావా? ఓకే. మా పిల్లలు చూడండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు చిన్నోడా? ఏం కూర? ఏం పప్పు? కాసేపు ఆడుకోమని చెప్తా. హోంవర్క్ చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుతారని ఆడుకోమని చెప్తే పప్పు చేస్తున్నాడు. ఏం పప్పు చేస్తున్నావు? ఇది చూడు, చెప్పు వీళ్ళకి. ఏం చేస్తున్నావు? అబ్బా స్టైల్ పడుతుండు ఇవాన్షా. నీ పేరు ఏం పేరు? సరే బాబు. ఇంకా చెప్పు, ఎట్లా వేయాలి చెప్పు పప్పు. ఎట్లా అట్లనంతా మీరు వేసుకుంటారా? ఏమేమి వేయాలి చెప్పు, వాళ్ళు నేర్చుకొని చేయాలి కదా. ఉప్పా, తర్వాత ఇంకా చెప్పు. ఫ్రెండ్స్ నేను పప్పు కూర చేస్తున్నాను ఫ్రెండ్స్ అని చెప్పు. నాలాగా మీరు చేయండి. నువ్వేం చేస్తున్నావు సన్నీ? ఏం పప్పు? మమ్మీ పప్పు. అవునా, ఇప్పుడు చెప్పు ఏం కూర వేస్తున్నావు? ఇంకా ఏ అక్కది? మా అమ్మకనా? సుశాంత్ అన్న. అయితే పప్పు చేసిన అమ్మ పప్పు. ఏం పప్పు అంటారు దాన్ని? చూడండి ఫ్రెండ్స్, నేను పప్పు చేసిన అని చెప్తావుగా నువ్వు. ఏం పప్పు? ఏం చేస్తున్నావు ఇప్పుడు దాన్ని? మా పెద్ద బాబు హోంవర్క్ చేసిండు, తర్వాత కొంచెం చేయి నొప్పి అవుతుందని అక్కడ పెట్టేసి మళ్ళీ మా చిన్నోడికి ఫస్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు కాబట్టి వాళ్ళది ఫస్ట్ అయిపోతుంది హోంవర్క్. ఇంకా వీడు ఆడుతున్నాడు అని చెప్పేసి కాసేపు ఆయన అక్కడ పెట్టేసి ఇలా ఆట పెట్టింది. పేపర్లు అన్నీ ఇంపేసి ఇట్లుంటుంది పిల్లలు అవతారం, ఇట్లుంటుంది. ఏడు అక్కడ వేసేసి వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేస్తారు గేమ్స్. అంతేనా? చెప్పు ఏమేమి చెప్పు. పప్పులా ఉప్పు, తర్వాత డాడీ ఏడుకోండి చిన్నోడా? ఎందుకే? ఇంజక్షన్ పుచ్చుకోనికే. ఎందుకు, ఏమైంది డాడీకి ఇంజక్షన్ వేయించుకోనికే? తర్వాత ఏమైంది చెప్పు. ఇటు చీ బ్యార్ బాయ్ ఇవాన్షు. మా ఇవాన్షు బ్యార్ బాయ్. ముంజకు చెప్పండి, ముంజ ఉంటుంది కదా, ఆ ముంజకు చెప్పండి, ఎత్తుకెళ్ళిపోతాడు. చెప్పు మరి ఏమేమి వేయాలి చెప్పు.
సారీ ఏం చెప్పు ముంజపో అని మీరు కూడా చెప్పండి సరేనా. చెప్పు ఏమేమి చెప్పు ఇప్పుడు ఏమేమి వేసినావు చెప్పు. అయిందా పప్పు ఉడికిందా? ఎంతవరకు ఉడికింది? పెద్ద ఉడికిందా? ఆ పప్పు ఎవరికి వేస్తావు ఇప్పుడు? అబ్బా అవునా? ఏ అత్తమ్మ? అత్తమ్మ ఈడ ఉండి కూడా ఉంది కదా ఒక అత్తమ్మ. జోసబ్బా వాళ్ళ మమ్మీ. తిమ్మా స్పెషల్ జోషబ్బా వాళ్ళ ఫ్యామిలీకి వేయవా? నిహాడికి అక్కకు నేను గిచ్చుతుందిగా. నిహాడికి అక్క ఎప్పుడు గిచ్చుతుందిగా నిన్ను. అయితే ఆ కూడేసే వాళ్ళకు గిచ్చుతున్నందుకు పనిష్మెంట్ ఇచ్చేసే నీకు కూడేసి. ఎప్పుడు? అవునా? అయ్యో మరి నువ్వేమన్నావు? అయ్యో చెప్పలేదా తాతకి? ఏమన్నాడు తాత? ఎవరు? అవునా? ఇంకా డాడీ ఏడుకోండి చెప్పాలి. మా చిన్న బాబు పేరు వచ్చేసి జ్యూస్. ఏం పేరు? జ్యూసా కాదా? నీ పేరు ఏం పేరు? ఏం పేరు? ఏ జ్యూస్? యూకేజీ జ్యూసా? యూకేజీ. అరే పప్పు మొత్తం కింద పోయిందిరా. ఇప్పుడు ఎట్లా వేస్తావురా పప్పు అందరికి? ఏం కూర? పప్పు పేరు ఏం పేరు? రాలేదు. ఇది వాషింగ్ మిషన్ పెట్టినా ఇది సౌండ్ వస్తుంది. ఈ సౌండ్కు మా వాడైతే ఆ సౌండ్ డాడీ వస్తున్నాడు అని చెప్పేసి వెళ్ళిండన్న కదా. చెప్పు. ఎందుకు? ఏమైంది మీ డాడీకి? ఎందుకు? అవునా? అయ్యో చిన్న తల్లి. డాడీ అబోర్డాలు చెప్పిండే నీకు. డాడీ సార్ తోటికి వెళ్ళిండు తెలుసా నీకు? ఏ అవును. ఇప్పుడు చూడు డాడీ వస్తారు కదా మనం షాక్ చేద్దాం డాడీకి. ఓకేనా? చిన్నోడు ఇక్కడ మాట్లాడు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అని చెప్పేసి చెప్పు. ఇక్కడ చిన్నోడా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అని చెప్పు. చిన్నోడు ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ నేనైతే బయటికి వెళ్ళి మా పిల్లల గురించి పిస్తాకించి చికెన్ మండి తీసుకొచ్చాను. అది కాకుండా బయటికి ఫ్రెండ్స్ ఒక పని వెళ్ళాను. బాయ్.